మన దేశంలో స్వయం ప్రకటిత మేధావుల మాదిరిగానే స్వయం ప్రకటిత దేవుళ్ళు కూడా ఎక్కువ. బాబాలు, స్వామీజీలు ఇట్లా. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళను నమ్మి వచ్చినటువంటి జనాలకు టోకరా వేయడానికి రకరకాల స్కీమ్స్ కనిపెడతా ఉంటారు. అంతేకాదు జనాల్ని రప్పించడానికి కూడా కొన్ని స్కామ్స్ చేస్తారు. మైండ్తో ఆటలాడుకుంటారనమాట. జనం ఎమోషన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారిలో ఒక వ్యక్తి ఈ మల్లికార్జున అనేటోడు. ఈ యువకుడి వీడియోలు మీరు చూసే ఉంటారు. ఇతనికి ఒక పేరుంది. ఇతడు మిమ్మల్ని చూసిన వెంటనే మీ భవిష్యత్తుని, మీ ఫోన్ నెంబర్ని అన్నిటినీ కూడా చెప్పేయగలడు. ఆ విధమైనటువంటి మంచి పబ్లిసిటీని గడించిన తర్వాత జనాలు పోటెత్తడం మొదలైంది ఈయన దగ్గరికి. ఇంకా విపరీతమైనటువంటి రద్దీ అనమాట. ఎందుకంటే ఎర్రిబాగులోళ్ళు హిందువులే కనుక ఆ హిందువులే ఇలాంటివి నమ్ముతారు కనుక ఈ స్వయం ప్రకటిత దేవుళ్లకు తిరుగుండదు. ఇది ఒక మంచి వ్యాపారం, భక్తి పేరిట వ్యాపారం. అయితే ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, ఎప్పటికైనా సరే అది బయటకు వస్తుంది. ఇలాంటి వాళ్ళని అణచివేస్తుంది అనమాట, కాలగర్భంలో కలిపేస్తుంది. అందులో భాగంగా ఈ మల్లికార్జున అనేటటువంటి ఈ వ్యక్తి మీద పోక్సో యాక్ట్ ఒకటి నమోదైంది. ఇన్నాళ్లకు పాపం పండింది. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈయన కొనేసుకొని ఇతని మీద పాజిటివ్గా వీడియోలు చేంజ్ చేసుకొని జనాల్ని బాగా ఈయన మోసం చేశాడు. యాదగిరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన అని తెలుస్తోంది. ఒక బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో అక్కడున్న భక్తులు ఎవరూ కూడా అడ్డుకోకపోవడంపై నెటిజన్లు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక యాదగిరి జిల్లాలో స్వయం ప్రకటితమైనటువంటి దైవాంశ సంభూతుడు, ముఖం చూసి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పగలను అంటూ బీరాలు పలుకుతూ హడావిడి చేసేటటువంటి వ్యక్తి అటు ఇటు గెంతుతూ ఉంటాడు, పరిగెడతా ఉంటాడు కేఏ పాల్ మాదిరిగా. సో ఇప్పుడు ఈ పోక్సో కేసు నమోదవ్వడం నిజంగా వీడి యొక్క అసలు గుణాన్ని బయటపెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. షాపూర్ తాలూకా గోగి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైందంట. బాలికతో అతను ఇబ్బందికరంగా ప్రవర్తించినటువంటి వీడియోలు ఆధారంగా కనిపిస్తున్నాయంట. అయితే ఆ బాలికను కుమార్తెలా భావించి సరదాగా ఆట పట్టిస్తున్నట్లుగా ఈయన కవర్ చేసుకుంటా ఉన్నాడు. కానీ అది నిజం కాదు అన్నట్లుగా ఆ వీడియో చూస్తే అర్థమవుతూ ఉంది. భక్తులు ఇతగాడిని అప్పాజీ అని పిలుస్తారు. వీడు అప్పాజీ ఏంటి, వాడు చూస్తేనే పెద్ద డకోటాగాడిలాగా ఉంటాడు, వాడు అప్పాజీ. అలాగే ఇతగాడు ఉన్న ఊరు లోపలికి ఎంటర్ అయ్యే టైంకే అక్కడున్న ఫోన్పే, గూగుల్ పే ద్వారా కొనేటటువంటి వాళ్ళ యొక్క వివరాలు కూడా వీడికి చేరుతాయంట. ప్రతి చోట ఒకే యూపీఐ ఐడి ఉంటుందంట. ఏదో మొత్తానికి నడుస్తూ ఉంది. ఏదో ఆధార్ కార్డుని చూసి డీటెయిల్స్ చెప్పినట్లుగా ఇతగాడు ఏదో ఒక ట్రిక్, ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటే దాన్ని మహిమగా భావించి జనాలు పోటెత్తడం, ఇలాంటి వాళ్ళని పెంచి పోషించడం, ఆ తర్వాత వీళ్ళ చేతుల్లోనే కొంతమంది ఇలాంటి చిన్నారులు బలైపోవటం దారుణం కదా. ఏం చేశాడంటే ఆ వీడియో మీకు చూపించడం అవ్వదు కనుక బాలిక శరీరాన్ని తాకుతూ డ్యాన్స్ చేశాడు, ముక్కు పిండాడు, గొంతు పట్టుకుని మంచం మీదకు తోసేశాడు. ఇవన్నీ కూడా కుమార్తె లాంటి పాపతో చేస్తారా? కనుక వీడికి కఠినమైనటువంటి శిక్ష పడాలి. ఈ స్వయం ప్రకటితమైనటువంటి దేవుళ్ళు, మేధావులు ఈ ఇరువురు జోలికి హిందువులు పోమాకండి. అప్పుడే మీరు బాగుంటారు, ఈ దేశం బాగుంటుంది.